గట్టిగా ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. 2024లో చేసిన కులగణన ప్రకారం బీసీ రిజర్వేషన్ల ఖరారు చేయనుంది ప్రభుత్వం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. 100% ఎస్సీ ఎస్టీలున్న చోట వారికే రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. అందులో 50% మహిళలకు అవకాశం ఇస్తారు. ఈ అంశంపై నివేదిక రాగానే సర్కారు పచ్చ జెండా ఊపి రిజర్వేషన్లు ప్రకటించనుంది. జెడ్పీ సీఈఓలు, ఆర్డీఓ, ఎంపీడీఓలతో నేడు కలెక్టర్లు భేటీ అవుతారు. ఆ తర్వాత 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తెలంగాణ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. మా ప్రతినిధి వాసు మరింత సమాచారం అందిస్తారు. వాసు, స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ కోసం ప్రభుత్వం చేస్తున్న కసరత్తు ఎటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు? రాజేష్, స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు అంశానికి సంబంధించి కూడా రేపు సాయంత్రానికి పూర్తి స్థాయి నివేదికలు అందజేయాలని కూడా జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఇప్పటికే కులగణన పూర్తయిన నేపథ్యంలో కూడా కులగణన మేరకు ఖరారు చేయనున్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తాన్ని కూడా ఒక పూర్తిగా కూడా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని కూడా ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అధికారులకు ఇప్పటికే చెప్పడం. నిన్న జరిగినటువంటి మంత్రుల సమావేశంలో కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చించారు. కాబట్టి ఎప్పుడైనా స్థానిక ఎన్నికలు ఏ క్షణమైన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా చకచక ఈ పనులను కూడా చక్కబెట్టే పనుల కోసం అధికారులు ఉన్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేసి పూర్తిగా ఎస్టీ ఎస్టీలు ఎక్కువగా ఉన్న చోట 50% స్త్రీలకి, మహిళలకు, ఎస్టీ మహిళలకు ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సర్కారు ఎప్పుడైతే గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వెంటనే రిజర్వేషన్ల ప్రకటన చేసి ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. జెడ్పీ ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి సీఈఓలకు, ఆర్డీఓలకు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఈ జిల్లా కలెక్టర్లు కూడా ఆయా శాఖ అధికారులతో పాటు ఆర్డీఓలతో పాటు జెడ్పీ సీఈఓలతో కూడా సమావేశం కాబోతున్నారు. 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఒక కీలక ప్రకటన కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది స్థానిక ఎన్నికలకు సంబంధించి. సో వాసు, అంటే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్లతో అందరూ అధికారులు మీటింగ్ కావచ్చు. సో రేపు సాయంత్రం కల్లా నివేదికలు కనుక ప్రభుత్వానికి అందితే 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాటిని సమీక్షించి తర్వాత ఫర్దర్ రివ్యూ చేసిన తర్వాత ఎప్పటిలోగా, అంటే ఎంత సమయం తీసుకున్న తర్వాత పూర్తిగా రిజర్వేషన్లో కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతోంది? రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎస్సీ రిజర్వేషన్ల సంబంధించి కూడా ఇప్పటికే డిక్లేర్ కావడం 15%. కాకపోతే ఎక్కడెక్కడ ఎంత శాతం జనాభా ఉంది, ఏ జనాభా ఎక్కువగా ఉందన్న అంశానికి సంబంధించి ఆ రిజర్వేషన్ల కేటాయింపులు ఎక్కడెక్కడ జరగాలి అన్న అంశానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం కలెక్టర్లు ఈ యొక్క నివేదిక చేస్తా ఉన్నారు. ఈ నివేదిక పూర్తిగా ప్రభుత్వానికి అందిన తర్వాత ముఖ్యమంత్రి త్వరలోనే దీనిపైన ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక స్థానిక ఎన్నికలకు ముందుకు వెళ్లేందుకు ఒక జీవో ద్వారా కూడా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కేంద్రం దగ్గర, ఇటు గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఏదైతే చట్టాలకు సంబంధించిన బిల్లులు ఏదైతే ఉన్నాయో వీటిపైన ఎలాంటి క్లారిటీ రానటువంటి నేపథ్యంలో కూడా, ఎందుకంటే హైకోర్టుకు ఇచ్చిన గడువు కూడా ఈ నెలతో ముగిసినటువంటి నేపథ్యంలో కూడా ప్రభుత్వం పూర్తిగా కూడా సాధ్యమైనంత తొందరలో ఎన్నికలు నిర్వహించాలని సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా కాబట్టి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి నివేదికలు పూర్తి స్థాయిలో ఇటీవల జరిగినటువంటి సర్వేలు ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ సర్వేతో పాటు పూర్తిగా జరిగినటువంటి కులగణన సర్వేకి సంబంధించినటువంటి ప్రకారం కూడా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. కాబట్టి రేపు ఈ యొక్క నివేదికలు సీఎస్ అందే అవకాశం ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రితో ఒక సమావేశం నిర్వహించి రిజర్వేషన్ల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ వాసు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు వేగవంతంగా ముందుకు కొనసాగిస్తుంది. నేడు జిల్లాల్లోని అన్ని స్థాయిల అధికారులతో జిల్లా కలెక్టర్లు భేటీ కాబోతున్నారు. రేపు సాయంత్రానికి స్పష్టమైన
నివేదిక ప్రభుత్వానికి ఆయా జిల్లాల కలెక్టర్లు అందించిన తర్వాత 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా నివేదిక పైన సమీక్ష గావించిన తర్వాత కొద్ది రోజుల్లోనే వెరీ సూన్ దీనిపైన స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.